చాలా బాగా పాడావు నువ్వు. కాని మరి నేను ముందు అడిగినప్పుడు ఎందుకు పాడనన్నావు? మొదట నేను అనుకున్నాను నేను మీతో కలిసి పాడేంత స్థాయి జ్ఞానము నాకు లేదని. తర్వాత సాయి నాకు అర్థమయ్యేలా చెప్పారు ఇది నా తప్పని. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో, నన్ను ఎలా సృష్టించాడో దానిలోనే సంతోషంగా ఉండాలని. అవును, నేను పేదరాల్నే, కానీ దేవుడు నాకు పాడగల నైపుణ్యాన్ని ఇచ్చాడు. నేను దానికి గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా ఉన్నా సరే అది దేవుడిచ్చిందే. మరి నన్ను నేను ఒకరికంటే తక్కువగా ఎందుకు అనుకోవాలి? ఇక ఎవరికైతే ఈ సత్యం అర్థమవుతుందో వాళ్లకి ఎలాంటి భయమూ ఉండదు, అహంకారం కూడా ఉండదు. సాయి, నేను మీ దగ్గర ఈశోపనిషత్తుకి అర్థం తెలుసుకోవడానికి వచ్చాను. నువ్వు నన్ను ఏదైతే ప్రశ్న అడిగావో బహుశా దానికి జవాబు నీకు కాకాసాహెబ్ దగ్గర ఉండటం వల్ల తెలియవచ్చు. గీత అద్భుతమైన గాయని. భక్తి గీతాలు పాడాలన్న అభిలాష ఉందామెకు. నువ్వు ఆమెతో కలిసి ఒక గాన కచేరీకి ఏర్పాటు చేయి. నాకు తెలిసింది మీకు కూడా భక్తి గీతాలు పాడడం చాలా ఇష్టమని. అయితే ఒకవేళ మీకు ఇష్టమైతే నాతో కలిసి కీర్తనలు పాడొచ్చు. క్షమించండి మహారాజా, కానీ నేను మీతో పాటు పాడలేను. తీసుకో గీత. ఈ రోజు ఉదయం మీరు నన్ను కీర్తనలు పాడమని అడిగినప్పుడు నేను పాడనని చెప్పాను కదా. కానీ నేను తర్వాత ఆలోచించాను అది నాకు చాలా మంచి అవకాశమని. ధన్యవాదాలు సాయి, మీరు చెప్పింది సత్యమే. గీత నాకు ఈశోపనిషత్తు సారాంశం బోధపరిచింది. ఈశోపనిషత్తా? నేనైతే దీని పేరు ఎప్పుడూ వినలేదు. అలాంటప్పుడు మీకు అర్థాన్ని ఎలా చెప్పగలను, అది కూడా మీలాంటి జ్ఞానులకు? సాయి లీలలో చాలా వైరుధ్యమైనవి. ఇది అవసరం లేదు ప్రతిదానికి మాటల ద్వారానే అర్థం చెయ్యాలని. మీరు మీ భావాల ద్వారా, మీ కర్మల ద్వారా నాకు అంతా అవగతం చేశారు. మీకు కొత్త చీర లభించినప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు. కానీ ఈరోజు మీరు కొత్త చీరకి కాకుండా పాత చీరని కట్టుకొని కచేరీకొచ్చారు. ఇప్పుడు కూడా మీరు అంతే సంతోషంగా ఉన్నారు. కొత్త చీర దొరక్క ముందు కూడా మీరు సంతోషంగానే ఉన్నారు, అవునా? మరి దీనివల్ల ఏమి అర్థమైంది? నాకు అర్థం అవ్వలేదు. దీనికి అర్థం ఈశ్వరుడి ద్వారా మీకు ఏదైతే లభించిందో దానిలోనే నీకు ఆనందం దొరుకుతుంది. నీ జీవితంలోని ప్రతి పనిని నువ్వు నిజాయితీగా చేస్తావు. కానీ ఏదైనా కొత్తది నేర్చుకోవటానికి, జ్ఞానం ప్రాప్తం చేసుకోవటానికి నువ్వు తటపటాయించావు. కిచిడి ద్వారా నేను చెప్పిన విషయాన్ని నువ్వు చాలా సులభంగా అర్థం చేసుకోగలిగావు. ఇక ఇదే నేను అర్థం చేయాలనుకున్న ఉపనిషత్తు. ఈశ్వరుడే సర్వశక్తిశాలి. ఈశ్వరుడు మనకేదైతే ఇచ్చాడో అదే మనకి ఉపయోగకరం. ఈశ్వరుడు ఏదైనా ఇస్తే అప్పుడు సంతోషంగా ఉండు, ఏమీ ఇవ్వకపోయినా ఉండు. ఆత్మని సృష్టించలేము, అలాగే నాశనమూ చేయలేం. మన ఆత్మలన్నీ ఆ పరమాత్మలో ఒక అంతర్భాగం. మనల్ని ఆ ఈశ్వరుడే పంపించాడు కొత్త విషయాలు అనుభూతి పొందటం కోసం. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారో వారి జీవితంలో అలాంటి విపత్తులు ఏమీ రావు. వేటినైతే వాళ్ళు ఎదుర్కోలేకపోతారో. సాయి, నేను ధన్యుణ్ణయ్యాను. మీరు నాకు ఇంత సరళంగా ఈ తత్వాన్ని బోధపరిచారు. ఈ తత్వాన్ని నువ్వు చాలా ముందే అర్థం చేసుకోగలిగేవాడివి. కానీ నీ అహంకారం నీకు అడ్డుపడుతుంది. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని వదిలేశావో, స్వచ్ఛమైన మనసుతో అర్థాన్ని అన్వేషించావో,
అప్పుడు ఉపనిషత్తుల సారాంశం వద్దకి చేరుకోగలిగావు. సాయి, నేనిక ఎప్పుడూ అహంకారాన్ని దరిచేరనివ్వను. ఎందుకంటే నేను తెలుసుకున్నాను, జ్ఞాన సముపార్జనకి వయసు పరిమితి ఏముండదు. అలాగే జ్ఞానానికి ఎప్పుడూ ఒకటే మూలం ఉండదు. ఈశ్వరుడు ఎలా అంటే అలా ఏ మాధ్యమం ద్వారానైనా మనకి జ్ఞానాన్ని అందించగలడు. అది ఎవరైనా ఏ మాధ్యమం ద్వారానైనా మనకి జ్ఞానాన్ని అందించగలడు. అది ఎవరైనా, గొప్పవారైనా, సామాన్యులైనా, ధనికులైనా, పేదవారైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా, జ్ఞానం అనేది సర్వవ్యాపితం. కానీ మనం మన అహంకారాన్ని విడనాడి జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. చెప్పండి, సాయి బాబాకి సాయి బాబాకి సాయి బాబాకి. దేవుడు అందరికీ మేలే చేస్తాడు. ఆయనకి అందరి గురించి చింతుంటుంది. అందుకని ఏదైతే దైవాభీష్టంతో జరుగుతుందో దానితోనే సంతోషంగా ఉండటం నేర్చుకోండి. ఎందుకంటే అది మీ మంచి కోసమే జరుగుతుంది. అందుకని మనస్ఫూర్తిగా అహంకారాన్ని వదిలేసి మీ ఆత్మలని ఈశ్వరుడికి సమర్పణ చేసుకోండి. మీ కర్మలను మీరు ఆచరించండి. ఎందుకంటే భగవంతుడిని చేరుకునే మార్గం ఇదే కాబట్టి. ఆ పైన అల్లా మాలిక్. సాయి, మార్తాండి గాని మీరు చూసారా? వాడు ఇటువైపే పారిపోయి వచ్చాడు. పార్వతీ, ముందు నువ్వు ఆ బెత్తాన్ని పారే. నేను ఎన్నిసార్లు చెప్పాను పిల్లల్ని కొట్టటం మంచి పద్ధతి కాదు అని. సాయి, నేను వాణ్ణి కొట్టలేదు. నేనూరికే బెదిరిస్తున్నానంతే. కాని ఆ భయం కారణంగా తను నీ మాట వినటం పోయి నీకు దూరంగా పారిపోతున్నాడు. నన్ను క్షమించండి సాయి, నా వల్ల తప్పు జరిగింది. వాణ్ణి కొట్టడం కాదు కదా, నేను వాణ్ణి భయపెట్టాను కూడా. నిజంగానా అమ్మా? అలాగని నీకు నచ్చినట్టు చేయమని వదిలేస్తానని కాదు. పదండి, నాకు నడుస్తూ నడుస్తూ చెప్పండి సమస్య ఏంటి అని. పద. సాయి, వీడు బొత్తు చదువుకోవడం లేదు. రోజంతా ఆటలాడుతున్నాడు. ఆడుకుంటే తప్పే ఉంది పార్వతీ. అయినా నేను చూశాను, పొద్దున్నే వీడు చదువుతున్నాడు. ఇక పాఠశాలకు కూడా క్రమంగా వెళ్తున్నాడు. నేను కూడా పార్వతీకి ఇదే చెప్పాను సాయి. అలా మారుతుంది. ఆటలు పాటలు మంచిదే, ఇంకా అవసరం కూడా. కానీ ఈ కాలంలో ఒకవేళ ముందుకు వెళ్లాలంటే అప్పుడు చదువులో కష్టపడాల్సి ఉంటుంది కదా సాయి. బహుశా వీడు ఇలాగే రోజు గంటలు గంటలు ఆటల్లో గడిపేస్తే అప్పుడిక వీడేం సాధించగలడు? సాయి, వీడు మీ మాట బాగా వింటాడు. వీడికి మీరు చెప్తే అప్పుడు వీడు రోజంతా చదువుకుంటాడు. వీడికి మీరు చెప్పండి సాయి. నా మాను మార్తాండ్, ఇప్పుడు మీ అమ్మ ఎలా చెప్తుందో అలాగే చెయ్యి. ఇక నుంచి రోజంతా కేవలం చదువే. ఇక ఆటలు పాటల గురించి పూర్తిగా మర్చిపో. పూర్తిగా మర్చిపోవాలా? కొంచెం సేపు కూడా ఆడుకోవద్దా? నేను చెప్పానుగా మార్తాండ్, కొంచెం సేపు కూడా వద్దు. ఇక నుంచి నువ్వు పగలు రాత్రి కేవలం చదువుకోవాలి. మార్తాండ్, ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళి మనసు లగ్నం చేసి ఆగకుండా 8వ ఎక్కం నేర్చుకో. నేను వినటానికొస్తాను. సరే సాయి.
ధన్యవాదాలు సాయి. నేను వెళ్ళొస్తాను. హ్మ్. రా మార్తాండ్. చెప్పండి సాయి. గౌరీ బాగానే ఉందా? సాయి సాయి ఎందుకో తెలియట్లేదు. ఈరోజు ఉదయం నుంచి గౌరీ చాలా ఎక్కువగా గుర్తొస్తోంది. నేను నా మిగతా కూతుళ్ళని ఇటీవలే కలిసొచ్చాను. కానీ సాయి నేను గౌరీని కలిసి దాదాపు 1 సంవత్సరం పైన అయిపోతుంది. దిగులు పడకండి మహల్సాపతి గారు. మీ మనోవ్యధ చాలా త్వరలోనే దూరమైపోతుంది. తను మిమ్మల్ని కలవటానికి రాబోతుంది. కానీ సాయి ఇప్పటి వరకు గౌరీ వస్తున్నట్టు సమాచారమేమీ లేదు. తన భర్తకి దుకాణంతో తీరికెక్కడ దొరుకుతుంది? అదిగాక గౌరీ కూతురు తన చదువు కూడా చూసుకోవాలి. మహల్సాపతి గారు, మనం ఎన్ననుకున్నా సరే జరిగేది మాత్రం అదే. ఏదైతే భగవంతుడు మన కోసం ఆలోచించాడో తనిప్పుడు రావాల్సైతే లేదు. కాని ఒకవేళ దేవుడు తలుచుకుంటే తను వచ్చి తీరాల్సిందే. సాయి గౌరీ జీవితంలో అంతా సవ్యంగానే ఉంది కదా? నమ్మకం, సహనంతో ఉండండి మహల్సాపతి గారు. అన్ని విషయాలు తెలుస్తాయి. మీరిక్కడికి దోమల్ని తోలటానికి వస్తారా? దారిని పోయే కొనుగోలుదారుల్ని కేకలేసేందుకు పిలవరు? మీ సరుకులు అమ్ముడుపోతే అప్పుడు మీకే లాభం కదా. గౌరీ, అరిచి కేకలిస్తే కొనుగోలుదారులు రారు. సరుకుల నాణ్యత ఉంటే కొనుగోలుదారులు వస్తారు. ఇక మన సరుకులేవైతే ఉన్నాయో వాటికి కొనుగోలుదారులు వాళ్ళంతట వాళ్లే ఆకర్షితులై వస్తారు. సరే, ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంటి యజమాని వాళ్ళ నౌకర్ని పంపించాడు అద్దె కోసం. పోయిన నెల కూడా మనం అద్దె కట్టలేదు. తను ఏమంటున్నాడంటే ఇంకా తన అద్దె కోసం ఆగడంట. రేపు ఉదయమే వస్తాడంట. ఏం చేద్దామండి మనం? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నువ్వేం దిగులు పడకు, అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. గౌరీ, శ్యామ్లాల్ గారు అన్నారు కదా ఈరోజు బకాయి డబ్బులు ఇస్తానని. అదిగో అటు చూడు, శ్యామ్లాల్ గారు దేవుళ్ళ వస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడుగా, ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయండి. సంతోష్, 2 కొబ్బరికాయలు తొందరగా, ఇంకా 1 సొరకాయ, ఇంకొకటి ఇది ఇవ్వు. అలాగే. శ్యామ్లాల్ గారు 1/2 కిలో బేసన్ లడ్డు కూడా ఇవ్వు. అలాగే. శ్యామ్లాల్ గారు, నేను ఏమంటున్నానంటే, మీరు కిందటిసారి ఏం చెప్పారంటే? ఏం చెప్పాను కిందటిసారి? అదేనండి, మీరు ఇవ్వాల్సిన బకాయి డబ్బులు ఇస్తానని. నువ్వు సంతోష్, నేనెక్కడికైనా పారిపోతున్నానా ఏంటి? ఇస్తాన్లే, ఇవ్వు. సరే. శ్యామ్లాల్ గారు, నేను ఈరోజు మా ఇంటి యజమానికి అద్దె డబ్బులు ఇవ్వాలి. మీరు ఈ రోజైనా? ఇస్తాను. ఎల్లుండి మొత్తం డబ్బులు. వీటికి ఎంతైంది? 4 రూపాయలు. సరే, దాంట్లో రాసుకో. ఇప్పుడు కొంచెం తొందరలో ఉన్నాను, ఇంటికి చుట్టాలు వచ్చారు, వస్తాను. పాత బాకీయే వసూలు చేయలేకపోయారు, పైగా తనకి ఇంకా అప్పిచ్చారు. గౌరీ, శ్యామ్లాల్ గారు చెప్పారు కదా 2 రోజుల్లో డబ్బు మొత్తం ఇచ్చేస్తానని. కానీ ఇదే మాట చెప్పి 2 నెలల నుంచి ఏమారుస్తున్నాడు. ముందే మీకందరూ సరుకులు అరువు తీసుకెళ్లే కొనుగోలుదారులే ఉన్నారు. ఇక ఎవరైతే డబ్బులు ఇస్తామని వస్తారో వాళ్ళకి అప్పిస్తున్నారు మీరు. మీకు డబ్బులు అడగడం చేత కానప్పుడు అసలు అప్పివ్వడం ఎందుకంట? పోయిన నెలలో శ్యామ్లాల్ గారు తన కొడుక్కి బహుమతిగా ఒక కొత్త ఎడ్ల బండిచ్చారు. కానీ మీకేమో డబ్బులు ఇవ్వడానికి ఆయనకి అసలు ప్రాణమే ఒప్పుకోవడం లేదు. మీరివ్వాలి కూడా చూశారుగా. గౌరీ, ఇంతకీ నువ్వేమంటావు? నేను నా బాకీ డబ్బుల కోసం నా కొనుగోలుదారులతో గొడవ పడమంటావా? నేను గొడవ పడమని చెప్పట్లేదు. నేను కేవలం ఇదే చెప్తున్నాను. వాళ్ళు మీకు డబ్బులివ్వాలి, వాటిని మీరు హక్కుతో అడగాలి, వేరే దుకాణదారుల్లాగా. నేను మీకు రాసిస్తాను, వచ్చే 2 రోజుల్లో కూడా అతను మీకు డబ్బులివ్వడు. ఏదో ఒక కొత్త కథ పట్టుకొస్తాడు. పోలీసులకి చెప్తానని ఒకసారి బెదిరించి చూడండి. గౌరీ, ఒకవేళ ఇంత చిన్న విషయానికి కొనుగోలుదారుల్ని జైలుకు పంపడం మొదలు పెడితే ఇక అప్పుడు ఎవరొస్తారు దుకాణానికి? కొనుగోలుదారులు అని డబ్బులిచ్చి కొనేవాళ్ళని అంటారు. ఇలా మాటిమాటికి సరుకులు అరువు తీసుకెళ్లేవాళ్ళని కాదు, వీళ్ళని తయారుగా తినేవాళ్ళంటారు. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ఇక ఆ విషయం వదిలే. నువ్విలా వదిలే పోనిపో అనే వైఖరి కారణంగానే మన గతి ఇలా ఏడ్చింది.
ఎంత మంచి ఉద్యోగం, కానీ లంచం తీసుకున్నావన్న ఆరోపణతో నిన్ను ఉద్యోగం నుంచి తీశారు. ఈ స్వభావం కారణంగా అక్కడ కూడా మొద్దున నుంచున్నావు, ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికే ఈ దుకాణం పెట్టుకున్నావు, కానీ నీ మెతక స్వభావం కారణంగా అంతా నష్టమే జరుగుతుంది. ఇంటి యజమానికి ఇప్పుడు డబ్బులు ఎలా ఇస్తాం? ఇదేనా చెప్పు. శ్యామ్లాల్ గారు చెప్పారు కదా 2 రోజుల్లో డబ్బులు ఇస్తానని. అయినా గౌరీ, మన ఇంటి యజమాని మనల్ని ఈ రోజే ఇంట్లోంచి వెళ్ళమనలేదు కదా. నువ్వేం దిగులు పడకు, అంతా సవ్యంగా జరుగుతుంది. ప్రణామాలు సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. సాయి, మీ మాటలు మార్తాండి మీద ఎంత ప్రభావం చూపించాయంటే వాడు ఏకధాటిగా చదువుతూనే ఉన్నాడు. అవునా? మార్తాండ్, ఏంటి సాయి? ఈ పాటికి 8వ ఎక్కం కంఠస్థం చేసే ఉంటావుగా? తర్వాత చెప్పు మార్తాండ్. 4 8 30 5 8 46. మార్తాండ్, నువ్వు ఎక్కడ తప్పుగా చెప్తున్నావు? సాయి, వీడు ఎప్పటి నుంచి పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. వీడికి ఎంతసేపు ఒకే ఎక్కం కూడా కంటస్థం పార్వతి, ఒకవేళ నువ్వు తప్పుగా అనుకోకపోతే మనం మార్తాండిని కొంచెం సేపు ఆడుకోవడానికి పంపిద్దామా? సాయి, వీడికి ఒకే ఎక్కం కూడా గుర్తులేదు. మళ్ళీ వీడు ఆడుకోవడానికి పంపించమంటున్నారా? నీ మాట ప్రకారం నేను వీడిని చదువుకోమని చెప్పాను. మరి నీకు నమ్మకం లేదా? మీ మీద మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది సాయి. అవును సాయి. అయితే మార్తాండ్ని ఆడుకోనివ్వండి. నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఇందాక మీరు నాకు గౌరీ గురించేదో చెప్తూ ఆగిపోయారని. గౌరీ బాగానే ఉందిగా సాయి? తనకేమైనా సమస్యగాని వచ్చి పడలేదు కదా? దాని కారణంగా తను ఇక్కడికి రావట్లేదుగా? కంగారు పడకండి మహల్సాపతి గారు. సుఖదుఖాలనేవి వస్తూనే ఉంటాయి. అలాగే జీవితం కూడా సాగిపోతూనే ఉంటుంది. కానీ భగవంతుడు ఎవరినైతే తన మనసులో పెట్టుకుంటాడో వారి విషయంలో అంతా శుభమే జరుగుతుంది. మీకు గౌరీని చూడాలని కోరికగా ఉందా? తను త్వరలోనే షిరిడీకొస్తుంది. మీరెవరికైనా అరివే ఇచ్చారనుకోండి, మన మీద ఇలాంటి ఆపద విరుచుకుపడినా సరే వాళ్ళని డబ్బులు అడగరా? ఇది ఒక అద్దె విషయమే కాదు, విషయం మన భవిష్యత్తు కూడా. మీరు దాని గురించి కొంచెమైనా ఆలోచించాలి కదా. కమలా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ రోజు పాఠశాలలో మాస్టర్ గారు పాఠం చెప్తున్నారు. అప్పుడు నా వెనకాల కూర్చున్న మున్ని ఇంకా గుడ్డి అల్లరి చేస్తున్నారు. మాస్టర్ గారు అనుకున్నారు అల్లరి నేను చేస్తున్నానని. అందుకే ఆయన నన్ను బెత్తంతో కొట్టారు. నేను మాస్టర్ గారికి చెప్పాను కూడా, కానీ ఆయన నా మాట నమ్మలేదు. దానికి తోడు ఎదురు చెప్పినందుకు ఆయన నన్ను చెవి మెలేసి తరగతి గది బయట నిలబడమని చెప్పారు. అరే, అలా ఎలా చేస్తారాయన? అసలు తప్పు చేసింది మనమ్మయ్య కానప్పుడు. బాధపడ కమలా. అరే, అలా ఎలా బాధపడకుండా ఉంటుంది? అసలు నా కూతురు తప్పేవీ లేదు. అయినా మీరు బాధపడొద్దంటున్నారు. పిల్లని చెవు పట్టుకుని గదిలో నుంచి పంపేశారు, బెత్తంతో కొట్టారు. అయినా మీరు ఓదారుస్తున్నారు. తప్పు చేసింది మాస్టర్ కదా. మన పాపకు మీరేం నేర్పిస్తున్నారు? ఎవరెలాంటి అన్యాయం చేస్తూ ఉన్నా అన్నిటికీ మౌనంగా భరిస్తూ ఉండాలా? గౌరీ, అంతకన్నా మనం ఏం చేయగలం? ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేయొచ్చు కదా. ప్రధానోపాధ్యాయులు గారు మన మాట నమ్ముతారా గౌరీ? ఆయన కూడా ఉపాధ్యాయుల వారి మాటే నమ్ముతారు గౌరీ. ఇక అదీ కాక మన దగ్గర ఏమీ ఆధారాలు కూడా లేవు మన పాపది ఏ తప్పు లేదని. అలాగే ఇది కూడా ఆలోచించు. ఒకవేళ మనం ఉపాధ్యాయుడి మీద ఫిర్యాదు చేస్తే ఆయనిక మన కమల మీద కక్ష సాధిస్తాడు. మన పాప గొంతెత్తింది, దాని గొంతుని నిర్దాక్షిణ్యంగా నొక్కేయడం జరిగింది. ఇలాంటప్పుడు పాపకి అండగా ఉండకపోతే తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. గౌరీ, ప్రతిసారి గొడవలతో పనులు జరగవు. ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కమలా, ఒక పని చెయ్యమ్మా. ఇక నుంచి నువ్వు అల్లరి పిల్లల పక్కన కూర్చోవద్దు, సరేనా? పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక నువ్వు బొమ్మలతో ఆడుకుంటే నీకు చాలా ఆనందంగా ఉంటుంది. పద. ప్రణామాలు సాయి. క్షమించండి సాయి, రావటం కొంచెం ఆలస్యమైంది. మేమిద్దరం పనుల్లో మునిగిపోయేసరికి
వీడు 1 గంట కాస్త 2 గంటలు చేశాడు. మార్తాండ్, ఇప్పుడు ఇది తీసుకో. ఒకసారి 8వ ఎక్కం చదువుకో. వచ్చేసింది సాయి. అయితే ఇప్పుడు చెప్పు. 1 8 8, 2 8 16, 3 8 24, 4 8 32, 5 8 40, 6 8 48, 7 8 56, 8 8 64, 9 8 72, 10 8 80. సాయి, ఇదేం అద్భుతం! ఈ ఎక్కం విడికి అన్ని గంటల్లో కంఠస్థ అవ్వలేదు, అది కొన్ని నిమిషాల్లోనే కంఠస్థ అయిపోయింది. ఇదేమీ అద్భుతం కాదు పార్వతి, ఇది ప్రకృతి నియమం. ఇది ముందు కూడా సాధ్యమయ్యేదే, కానీ మీరిద్దరూ దీన్ని సాధ్యపడనివ్వలేదు. సాయి, మీరేమంటున్నారు? నాకేం అర్థం కాలేదు. ఏమి నియమం? ఇదే, జీవితంలో సమతుల్యత చాలా అవసరం. ఒకవేళ మీరేదైనా మొక్కని రోజు ఎండలోనే పెడితే అప్పుడు దానికి నీడ ఇంకా చీకటి ఎప్పటికీ లభించవు. మరది వికసించేది ఫలించేదెలా? అదేవిధంగా ఒకవేళ పిల్లలకి ఎప్పుడూ చదువుకోమని మాత్రమే చెబితే అప్పుడు వాళ్ళు పుస్తకాలు పట్టుకునైతే కూర్చుంటారు, కాని వారు ఏమాత్రం చదువుకోలేరు. వాళ్ల ధ్యాస ఆటల మీదుంటుంది. ముందు మార్తాండికి ఎక్కం కంఠస్థం అవలేదు, ఎందుకంటే వీడి ధ్యాస ఆటల మీదే ఉండింది. ఏ సమయంలో అయితే వీణ్ణి చదువుకోమని కూర్చోబెట్టావో అది వీడు ఆడుకునే వేళ. ఇక వీడు ఆడుకోవడానికి వెళ్ళినంత వరకు తన ధ్యాస చదువు మీద అస్సలు నిలవదు. పార్వతి, చదువుకి మరియు ఆటలకి మధ్య సమతుల్యతని పాటించటం జరిగితే అప్పుడు నీకు మార్తాండ్ వల్ల ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి ఉండదు. మరొక విషయం, ఈ సమతుల్యత కేవలం పిల్లల కోసమే కాదు, జీవితంలో ప్రతి అంశంలోనూ అవసరమవుతుంది. ఇక ఎవరైతే ఈ సమతుల్యతని ఆచరించరో వాళ్ళ జీవితాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. నేను చెప్పానుగా ఈరోజు నాకు అద్దె ఇవ్వాలని. ఏది డబ్బుల్ది? చూడండి, నేను మీ అద్దె ఖచ్చితంగా ఇచ్చేస్తాను, కానీ నాకు ఇంకో 2 రోజులు సమయం కావాలి. నేను ఒకరికి అరువిచ్చాను, ఆయన నాకు ఎల్లుండి డబ్బులు ఇస్తా అన్నారు. ఆయన నాకు డబ్బులు ఇచ్చిన వెంటనే నేను మీ డబ్బులు ఇచ్చేస్తాను. నీకు సిగ్గనిపించట్లా? 2 నెలల నుంచి సాకులు చెప్తున్నావు. ఇక నువ్వు ఏం చెప్పినా నేను విన్ను. నాకు డబ్బులు మొత్తం ఈ రోజే కావాలి, ఇప్పుడే కావాలి. బాబాయ్, ఇంకొన్ని రోజులు గడువు ఇవ్వండి. చూడమ్మాయి, నేను నీ మీద జాలిపడి ఇప్పటిదాకా సమయం ఇచ్చాను, ఇక ఇవ్వలేను. ఒకటి నాకు డబ్బులు నష్టం అవుతుంది, ఇంకొకటి పేరు. ఒక్కళ్ళని చూసి మిగతా కిరాయిదారులందరూ అద్దె కట్టడం అశ్రద్ధ చేశారంటే అప్పుడు నేనేమవ్వాలి? నేను కూడా భార్య బిడ్డల్ని పోషించుకోవాలిగా. ఈ రోజు కడితే అద్దె డబ్బులు మొత్తం కట్టు, లేకపోతే నా ఇల్లు ఖాళీ చేసాయి. మీరేమైనా చేయండి. మీరెవరికైతే సరుకులు అప్పుగా ఇచ్చారో వెళ్ళి వాళ్ళని అడగండి. గారు, మీరు నా మాట మీద నమ్మకం ఉంచండి. మన శ్యామరావు గారు ఉన్నారే, ఆయన నాకు డబ్బులు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత ఆయన డబ్బులు ఇస్తాను, కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చిన వెంటనే నేను మీ పార్టీ చెల్లించేస్తాను. కావాలంటే మీరు ఆయన అడగచ్చు కూడా. చూడు సంతోష్, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వినాల్సిన అవసరం లేదు. డబ్బులు ఏమైనా లేదా ఖాళీ అయినా ఏం చేసినా ఈ రోజే. సరే సేటు గారు, నేను ఈ రోజే ఇల్లు ఖాళీ చేస్తాను. నేను ఏదైతే ముందు భయానాగా 2 నెలలు అద్దె ఇచ్చానో ఆ డబ్బుతో మీ బాకీ కూడా తీరిపోతుంది. ఏంటి మీరేమంటున్నారు? ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్తాం? చూడు సంతోష్, సాయంత్రం దాకా సమయం ఉంది. నా మనుషుల్ని తీసుకొచ్చి నీ సామాన్లు బయట పడేయకుండా చూసుకో. గుర్తుంచుకో. మరి మనం ఏం చేయగలం చెప్పు? నాకు తెలుసు, మీకు మీ కూతురి మీద కొండంత ప్రేమ ఉంది. మీరు మీరు నన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నారు. కానీ మీరు జీవించే విధానము, దృక్పథం చాలా తప్పు. ఎలా అయితే ఇంటి యజమాని వచ్చి హక్కుతో డబ్బులు అడిగాడో అలాగే మీరు మీ డబ్బులు ఎందుకు అడగరు? మీరందరికీ సహాయం చేశారుగా వాడికి అవసరమైనప్పుడు. మరి ఈ రోజు మనకు అవసరం ఉన్నప్పుడు
వాళ్ళు మీ డబ్బుని ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? కానీ ఎప్పటి వరకు అయితే మీరెళ్ళి అప్పులోని డబ్బులు అడగరు, గొడవ చెయ్యరు, అప్పటిదాకా ఎవరు మీ డబ్బులు తిరిగి ఇవ్వరండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏంటండి మీ మంచితనం నా కూతురు ఉండడానికి ఇల్లు ఇవ్వగలదా? మీరెవ్వరిని ఏమీ అనరు, మీ మనసుకు కూడా చెప్పుకోరు. అందుకే జనాలు మిమ్మల్ని గంభీరంగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఏమీ అనరని, ఎప్పుడు డబ్బులు అడగరని. అందరూ మిమ్మల్ని వెర్రివాడి చేస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? శాంతియుతంగా ఉండాలంటారు. మొదట మీరు జీవనానికి సరిపడ డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు నాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది. మీ చేతకానితనం మనల్నందరినీ సర్వనాశనం చేస్తుంది. ఈ రోజు ఇల్లు పోయింది, రేపు దుకాణం కూడా జారిపోతుంది. అప్పుడు మీతో పాటు మేమందరం కూడా వీధిని పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇక నేను ఇలా బ్రతకను. అంటే సాయి చెప్తారు, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరిలో ఏ ఒక్కరు దారి తప్పినా కూడా వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లడం రెండో వ్యక్తి బాధ్యత అవుతుందని. నేనైతే అన్ని విధాలుగా ప్రయత్నించాను, కానీ నేను ఓడిపోయాను. అందుకని ఒకే ఒక్క ఆఖరి ఆశ, ఎవరి మీదైతే నాకు నమ్మకం ఉందో మనం ఈ రోజే సామాన్లు మూట కట్టుకుని షిరిడి వెళ్ళిపోదాం. షిరిడీకా? షిరిడీకెందుకు? అంటే మీ అమ్మ నాన్నతో నా మీద ఫిర్యాదు చేయడానికా? నేను మీ మంచి కోరుకుంటున్నానండి. నాకు బాగా తెలుసు సాయి మాత్రమే ఇప్పుడు మనకి సాయం చేయగలరు. ఆయన ఆశీస్సులతో మీకు తెలిసొస్తుంది మీ వైఖరిలో కూడా కొన్ని లోపాలున్నాయని. ఇంకా సాయే మీ లోపాల్ని సరిచేసుకునే మార్గాన్ని కూడా చూపిస్తారు. రాకపోతే నా మీదొట్టు. ఖండోబా మందిరంలో ప్రసాదం సమర్పించాను, నీకోసమూ తీసుకొచ్చాను, తిను. ఈ బొమ్మలు ఎవరి కోసం తయారు చేస్తున్నావు? మహాన్సాపతి గారి అందరికంటే చిన్న కూతురు గౌరీ కోసం. తనకి పెళ్లి కాకముందు ఎప్పుడైనా కలిసినప్పుడు అడిగేది తను, నా మామూలు ఇవ్వు అని. అప్పుడు నేను తనకి మట్టి బొమ్మలు ఇచ్చేవాడిని. గౌరీ వస్తుందా? తను చూసి చాలా కాలం అయిపోయింది. చాలా మంచి వార్త సాయి. మహాసపతి గారు ఇంకా పార్వతి వదిన చాలా సంతోషపడతారు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నేను తర్వాత కలుస్తాను. ఏంటన్నా? నేను బాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా? ఆడుకోవడానికా? లేదు నాన్న, మాకు పాఠశాలలో ఇంటి పని ఏదైతే ఇచ్చారో మేమది ఇద్దరం కలిసి చేస్తాము. ఇప్పుడు మీరు ఎలాగో ఆడుకోవడానికి అనుమతి ఇచ్చారుగా, అందుకే చదువు మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఆడుకోవడానికి సమయం ఉండదో అప్పుడు ఆడుకోవాలని కూడా అనిపించదు. ఏమండి, ఇది చూడండి. నేను బీరువాని శుభ్రం చేస్తున్నప్పుడు ఏం దొరికిందో. ఇది గౌరీ పట్టా కదా? ఆహా, గౌరీ చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే పార్వతి, కొన్నిసార్లు కాలం చాలా వేగంగా గడిచిపోతుందని. ఇంకా కొన్నిసార్లు ఉన్నట్టుండి ఎలా అనిపిస్తుందంటే పార్వతి, కాలం ఎక్కడికక్కడే స్తంభించిపోయినట్టు. గౌరీ కాలిమోబుల శబ్దంతో ఇల్లంతా మారుమోగిపోయేది. ఆ క్షణాలు నా చేతిలో ఉండుంటే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసేవాణ్ణి. ఎలా అనిపిస్తుందంటే గౌరీ ఖాళీ పట్టీలు ఇప్పుడు కూడా మోగుతున్నట్టు. నాకు కూడా గజల శబ్దం వినిపిస్తుంది. చల్లగా ఉండండి. రా తల్లి. సంతోషంగా ఉండు. సాయి చెప్పారంటే జరగాల్సిందే. ఆయన చెప్పారు గౌరీ రాబోతోందని. ఇదిగో చూడు, నువ్వు వచ్చేసావు. సాయికి అన్నీ తెలిసిపోతుంటాయి. కానీ గౌరీ, మీరు ముగ్గురు ఇలా హఠాత్తుగా కబురు కూడా పంపకుండా అంతా సవ్యంగానే ఉంది కదా? వచ్చేసానన్నా, వచ్చేసాం. మనం కొంచెం సేపట్లోనే హాస్పిటల్కి చేరుకుంటాం. ఓం సాయిరామ్. నాన్న, తాతయ్యకి తగ్గిపోతుందిగా? అవును బాబు, ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఓం సాయిరామ్.
అన్నా బండిని వేగంగా పోని, మేం తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అయ్యగారు ఇది ఎడ్ల బండి ఇంతకంటే వేగంగా వెళ్ళదు. నువ్వు నాకు ఎదురు మాట్లాడకు. మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వచ్చిన డబ్బులన్నీ మీ జేబుల్లో వేసుకుంటారు. ఈ ఎద్దులకి కాస్త మేత కూడా పెట్టరు. అందుకే నీ ఎద్దులు నీరసంగా ఉన్నాయి. లేదండి, మేము ఆ ఎద్దుల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటాము. ఈ రోజు చాలా దూరం నుంచి నడుస్తున్నాయిగా, అందుకే అలసిపోయాయి. సరే సరే, ఇప్పుడు నువ్వు నాతో వాదనకు దిగొద్దు. అసలు నేనెవరో నీకు తెలుసా? ఈ ప్రాంతానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిని. నేను తలుచుకుంటే ఒక్క రోజులో నీ బండి తిరగకుండా ఆపేయగలను. అయ్యగారు ఎద్దులు ఇంతకన్నా వేగంగా నడవటం లేదు. అయితే నేనేం చేయను? ఇదంతా ముందే చెప్పుండాల్సిందిగా. మా నాన్న ఆరోగ్యం బాగాలేదని మేము వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలని నీకు తెలుసుగా. నువ్వు ముందే చెప్పుంటే మేము నీ బండి ఎక్కేవాళ్ళం కాదు, ఏదైనా వేరే బండి తీసుకునేవాళ్ళం. మీకున్న ఈ కోపం కారణంగానే మావయ్య గారి ఆరోగ్యం చెడిపోతుంది. మరి కోపం రాదా ఏంటి ఇలాంటి వాళ్ళ మీద? ఆ, అరే అరే, కొంచెం చూసి నడపవయ్యా. అయ్యగారు కళ్ళు కనిపించట్లేదా నీకు? అయ్యగారు దారి బాగాలేదు. ఇలాంటప్పుడు బండి వేగంగా నడిపిస్తే బోల్తా కొడుతుంది. ఏం చేస్తున్నావయ్యా? ఇప్పుడేమైంది? అయ్యగారు చక్రం ఇరుక్కుంది. ఇదెక్కడి తలనొప్పి? చూసుకుని నడిపించలేవా అసలు? ఇంకా ఏం చూస్తున్నావు? చక్రాన్ని పైకి లాగు. అయ్యా మనమందరం కాస్త కిందికి దిగాలి. అలాగైతేనే కానీ రాదు. పెద్దయ్య గారిని కూడా దింపాలి. బండి ఎంత తేలిగ్గా ఉంటే అంత తొందరగా వస్తుంది. ఒక పని చేద్దాం, మావయ్య గారిని ఆ చెట్టు కింద పడుకోబెడదాం. సరే. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఎప్పుడైతే పెళ్లి సంబంధం చూశామో అప్పుడు నాకు ఏమాత్రం అనుమానం కలగలేదు పని పట్ల మన అల్లుడి గారికి ఇలాంటి ధోరణి ఉంటుందని. కానీ మనిషి అయితే మంచివాడే తల్లి. కానీ ఇన్ని సంవత్సరాల వరకు నువ్వు ఈ విషయం మాకెందుకు తెలియనివ్వలేదు? అల్లుడి గారికి ఉద్యోగం పోయింది, మీ దుకాణం నష్టాల్లో నడుస్తుంది. ఇంకా నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? మాకెందుకు చెప్పలేదు నువ్వు? అంతా సర్దుకుంటుందనుకున్నాను నాన్న. ఈయన మారతారనుకున్నాను. కానీ రోజు రోజుకి ఈయన పెరిగితనం శృతి మించుతుంది. ఈయన ఎవరిని ఏమీ అనలేకపోతాడు. ఈయనకి వాళ్ళు ఎంత చెడు చేసినా సరే అయినా కూడా ఈయన ఎవరిని ఏమీ అనలేడు. తప్పు నాదేలే. నేనీయన తప్పులన్నిటినీ చూసి చూడనట్టు వదిలేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఈయనకి ఎంత చెప్పినా కూడా ఈయనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అందుకే నేను సాయిని కలవడానికి వచ్చాను. నాకు గట్టి నమ్మకం ఉంది ఆయన నా కష్టాలన్నిటినీ గట్టెక్కిస్తారని. చూడు, నువ్వు చాలా మంచి పని చేసావు తల్లి. ఇప్పుడు ఇక్కడికి వచ్చావుగా, సాయి అన్నీ చక్కబెట్టేస్తారు. బాధపడకు. పద, ఇప్పుడే మనం సాయి దగ్గరికి వెళ్దాం. సాయి పైన నీకు నమ్మకం ఉంది కదా తల్లి? మరి ఇంకా ఈ దిగులెందుకు? సాయి ఉండగా ఏ కష్టమైనా ఎప్పుడైనా నిలవగలిగిందే మన జీవితంలో? విషయం అది కాదు నాన్న. నాకు చాలా ఆశగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత సాయిని కలవడానికి వస్తున్నా. ఆయన కోసం కుడుములు తీసుకెళ్తాను. అందుకే నేను దుకాణదారుడికి 1 కిలో కుడుములు తయారు చేయమని చెప్పాను. కానీ ఆయన దగ్గర డబ్బులు కావాలి అంతేగా? తెలుసుగా సాయి ఎప్పుడు ఏం చెప్తారో. కూతురు వివాహం చేసుకుని దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ ఎప్పటికీ పరాయిది మాత్రం కాదని. మీ అమ్మా నాన్న ఎప్పుడు నీకు అండగా ఉంటారు తల్లి. ప్రతి క్షణం నీతోనే ఉంటారు. మిఠాయికి డబ్బులు నేనిస్తాను, సరేనా? ఆహా, చిన్నగా ఉన్నప్పుడు నన్ను పీడించి చిరుతిళ్ల కోసం నా దగ్గర డబ్బులు తీసుకెళ్లేదానివి. ఇప్పుడు సిగ్గేస్తుందా? అంత పెద్దదానివైపోయావా? సాయి అంతా సరిచేస్తారు తల్లి. దిగులు పడకో. సాయి, నీలకంఠం, నేను నీ మనోవ్యధని అర్థం చేసుకుంటాను.
కానీ ఇలా ఓటమికి తల వంచితే ఎవరికి మేలు జరుగుతుంది? సాయి, నాలో జీవించాలన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. మీకు అన్నీ తెలుసు కదా. సొంత వాళ్ల మీద ఆశ పెట్టుకోవటం సహజమే. ఒకవేళ వాళ్ళు మన అపేక్షలకి అనుగుణంగా నడుచుకోకపోతే బాధ కలగడం కూడా సహజమే. ఇప్పుడు నీకు కలుగుతున్నట్టు. ఎందుకంటే నీ కొడుకు దిగంబర్ నువ్వు ఆశించిన విధంగా నడుచుకోలేకపోతున్నాడుగా. ఈ కారణంగానే నాకు జీవితం మీద ఆశ చచ్చిపోయింది సాయి. కానీ ఇది నువ్వు ఆశించిన స్థాయిలో ఫలాలని ఇవ్వకపోవచ్చు. ఒకవేళ నువ్వు దీనికి కొంత సమయం కేటాయిస్తే అప్పుడు ఒకనాటికి ఇది నీకు నిశ్చయంగా మధుర ఫలాలని ఇస్తుంది. నీలకంఠం, నువ్వు షిరిడీ రా నా దగ్గరికి. నీ అనారోగ్యానికి ఏ వైద్యుడి వద్దో ఏ ఆసుపత్రిలోనో లేదు, అది షిరిడీలోనే ఉంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. నేను షిరిడీలో నీ కోసం ఎదురు చూస్తుంటాను. అలాగే సాయి. మీరు ఎలా లేచి నిలబడ్డారు? అంతా సాయి దయ. వారి మహిమతోనే నేను మునుపటికన్నా మెరుగ్గా ఆరోగ్యంగా ఉన్నాను. సాయి బాబు, నా కోరిక నన్ను హాస్పిటల్ కాదు షిరిడీ తీసుకెళ్ళు. షిరిడీయా? నాన్న, ముందు మీరు చికిత్స చేయించుకోండి. మీరు పూర్తిగా కోలుకున్నాక అన్ని చేద్దాం. అప్పుడు నేనే మిమ్మల్ని స్వయంగా షిరిడీ తీసుకెళ్తాను. నేను చెప్పాను బాబు, నేను మునుపటికన్నా చాలా బాగున్నాను. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. షిరిడీ ఇక్కడికి దగ్గరే ఉంది. నేను సాయి దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, మామయ్య గారు అడుగుతున్నారా? మనం తీసుకెళ్దాం. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ఎంతో సుదీర్ఘ కాలం తర్వాత మామయ్య గారి ముఖంలో నవ్వు చూస్తున్నాం. చెప్పాలంటే దీనికి కారణం సాయి అయితే ఖచ్చితంగా మనం వెళ్ళి తీరాలి. బాబు, నువ్వు ఇది నా జీవితంలో ఆఖరి కోరిక అనుకో బాబు. ఇలా అనుకుని నా మాటను గౌరవించు. నన్ను మీరు అలా ఎందుకు మాట్లాడతారు? పదండి, మిమ్మల్ని షిరిడీ తీసుకెళ్తాను. పదండి. ఎక్కడికి షిరిడీ వైపు? ఏనుగు ఎక్కడుంది? ఏనుగు కూడా ఉంది గౌరీ. ఇంకా ఆ పెంకి కుందేలు? అది కూడా ఉంది. ఇదిగో. ఇన్ని సంవత్సరాల నుంచి బొమ్మలు తీసుకోలేదు. ఈ రోజు లేడి గుర్రం అన్ని కావాలి. ఈ రోజు మొత్తం అడవే వచ్చేసింది మా గౌరీ పాపని కలవటానికి. చూసావా కమలా, నేను నీకు సాయి గురించి చెప్తుంటా కదా, అలాగే వారి బొమ్మల కథల గురించి. ఇదిగో చూడు. మేము మిమ్మల్ని కలవడానికే వస్తున్నాం. అవును సాయి, ఈ రోజు బోలెడని విషయాలు మాట్లాడాలి. నా మనసులో భారం మొత్తం తేలిక చేసుకోవాలి. గౌరీ, నాకు నీ మనసులోని బాధ తెలుసు, కానీ అది వేరే వాళ్ళకి తెలియజేయాలి. సాయి, మీకు సర్వం తెలుసు. నాకు ఇదొక్కటి చెప్పండి చాలు. అంటే గౌరీ చెప్పింది సరైందేనా? మా జీవితంలో ఏవైతే కష్టాలున్నాయో వాటికి నా స్వభావమే కారణమా? సాయి, ఇది ఎలా నా తప్పవుతుంది? అందరితో గొడవ పట్టడం సరికాదు కదా. సంతోష్, నీ ప్రశ్నకి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. కానీ మరి నువ్వు ముందు నాదొక ప్రశ్నకి జవాబు చెప్పగలవా? నువ్వు నాకు ఏదైనా అలాంటి వస్తువు చెప్పు, ఏదైతే వెలుగులో ఉన్నప్పటికీ దాన్ని మనం మన కళ్ళతో చూడలేనిది. సాయి, అలాంటి వస్తువు అంటూ ఏమీ ఉండదు. వెలుగులో ఉన్నప్పటికి కూడా మనం చూడలేని వస్తువు కొన్ని అదృశ్య వస్తువులు మినహాయించి. నేను అదృశ్య వస్తువుల గురించి మాట్లాడట్లేదు సాయి. అలా అయితే అలాంటి వస్తువు అంటూ ఏమీ లేదు. మనం వెలుగులో ఉన్నా చూడలేని వస్తువు. అయితే నువ్వు నీ కళ్ళతో నీ ముఖాన్ని చూసుకోగలవా? సంతోష్, కొన్ని లోపాలు ఉంటాయి మన లోపల. అవి ఎదుటి వాళ్ళకి కనిపిస్తాయి, కానీ మనకి మాత్రం కనిపించవు. బహుశా అలాంటి లోపాలు కూడా కొన్ని నీలో ఉన్నాయేమో. వాటిని నీ కళ్ళతో చూడలేకపోతున్నావేమో. సరే, ఈ రోజు రాత్రికి మీరంతా ద్వారకామాయికి రాగలరా నన్ను కలవటానికి? తప్పకుండా సాయి. ఖచ్చితంగా రావాలి. ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే సాయి. ఏయ్, ఇట్రా. ఏంటిది? ఇలా చండాలపు తిండి అమ్ముతున్నావా? ఈ వెంట్రుక నాకు కనిపించింది కాబట్టి సరిపోయింది. ఇంకా ఈ పదార్థాల్లో ఏమేం పడుతుంటాయో ఎవరికి తెలుసు? పరిశుభ్రత మీద నువ్వు ధ్యాస పెట్టవా ఏంటి? నీ దుకాణం మూయించేయమంటావా? వద్దు, పొరపాటు వెంట్రుక. నేనైతే పరిశుభ్రత ఖచ్చితంగా పాటిస్తాను. చూడండి, అన్ని పదార్థాలు శుభ్రంగా పెట్టాను. అయితే మరి ఈ తిండిలో వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది? శాంతంగా ఉండు దిగంబర్. మనుషులన్నాక పొరపాట్లు జరుగుతాయి. లేదు నాన్న, అసలు ఇలాంటి వాళ్ల కారణంగానే తినేవాళ్లు రోగాల పాలవుతున్నారు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే.
ఒకవేళ వీళ్ళని క్షమించామంటే ఈ జన్మలో వీళ్ళు మారరు. ఈ రోజు నీ అదృష్టం బాలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నేను ఈ ప్రాంతం అంతటికీ ముఖ్య కార్యనిర్వహణాధికారిని. నువ్వు పరిశుభ్రత పాటించకుండా నియమాల్ని ఉల్లంఘించావు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమారుతున్నావు. అందుకే రేపటికల్లా నీకు నీ దుకాణం సీల్ చేయడానికి ఆదేశం అందుతుంది. అర్థమైందా? వద్దయ్యా, అలా చెయ్యొద్దు బాబు, చిన్న తప్పేగా, అంత ఆగ్రహం వద్దు. క్షమించండి అయ్య గారు. నేను ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎవరికి ఫిర్యాదు అవకాశం ఇవ్వను. నోర్మయ్, నువ్వు పెద్ద తప్పు చేశావు, దానికి నీకు శిక్ష పడి తీరుతుంది. నీ దుకాణం మూతపడి తీరాల్సిందే. అర్థమైందా? అయ్యా, నేను చాలా నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. ఈ దుకాణం ఒకటే నా ఆధారం, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి. నాకు చిన్న చిన్న పిల్లలున్నారయ్యా. నీకు భార్యా పిల్లలున్నారని పరిశుభ్రత పాటించకపోతే వదిలేయాలా? దుకాణం మూతపడితే అప్పుడు బుద్ధొస్తుంది నీకు. ఇక శాంతించు బాబు, ఇతనికి ఒక్క అవకాశం ఇవ్వు. లేదు నాన్న, ఇతనికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. అయ్య గారు, బాబు గారు చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. దండం పెట్టి క్షమించమని అడుగుతున్నా అయినా సరే ఇలాగే చేస్తున్నాడు. మీకు చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు నువ్వు? వదులు వదులు, వదలమంటున్నానా? చెప్తే విను. వదలమంటున్నానా? వదులు వదులు. వదలండి. కొడలా, వీడిని తీసుకెళ్ళమ్మా. వెళ్ళు. పిచ్చివాగుడు వాగుతున్నాడు. నేను క్షమాపణ చెప్తున్నాను మీకు, నా కొడుకు తరపున. ఒక పేదోడి కడుపు మీద తన్నుతున్నాడు చూడండి. ఈ సంస్కారం ఈయనకి హుందాగా ఉందా? మీరు చెప్పండి ఆయనకి. ఏం వాగుతున్నారా? ఏం వాగుతున్నావు? పాపం తగ్గించుకో. సాయి, దయచేసి వీడిని క్షమించు, సరైన దారి చూపించు. సరైన దారి చూపించు సాయి. బాబు, సాయి దగ్గరికి వెళుతున్నాము. ఖాళీ చేతులతో వెళ్ళటం సబబు కాదు. ఏవైనా మిఠాయిలు తీసుకో. అలాగే నాన్న. ఏంటిది, ఏం చేస్తున్నావు? ఈ డబ్బా లోపల పెట్టు. అలాగే. క్షమించండి, ఈ కుడుములు వేరే వాళ్ళు చేయించుకున్నారు. వేరే ఏదైనా మిఠాయిలు తీసుకోండి. ఈ కుడుములు మాత్రం మీకు ఇవ్వలేను. ఇవి ఇవ్వలేము అంటే ఏంటి? ఇవి అమ్మేవి కాకపోతే ఇక్కడెందుకు పెట్టావు? బాబాయ్, కుడుములు తయారు చేశారా? ఇదిగో వీళ్ళేనండి, వీళ్ళే ఈ కుడుములు చేయించుకున్నారు. వీళ్ళు ఇప్పటిదాకా మీకు డబ్బులు ఇవ్వలేదు, కానీ నేను ఇప్పటికే మీకు డబ్బులు ఇచ్చేస్తున్నాను. అందుకనే ఈ కుడుముల మీద హక్కు నాది. ఇదే న్యాయం. చేయించుకున్నది మేము, మీరు మీ డబ్బులు తిరిగి తీసుకోవచ్చు. బాబు, మనం వేరే రకం మిఠాయి ఏదైనా తీసుకుందాము. లేదు నాన్న, కుడుములు తాజాగా ఉన్నాయి. ఇంకా నేను వీటికి డబ్బులు కూడా ఇచ్చేశాను. ఇవి నేనే తీసుకెళ్తాను. బాబాయ్, మీరేమీ మాట్లాడటం లేదేంటి? చూడండి సార్, నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఈ కుడుములు మీకు ఇవ్వడం కుదరదు. మీరు ఏదైనా మిఠాయిలు తీసుకోండి, మొత్తం అన్ని తాజావే. మీరు సందేహపడకండి. నియమం ప్రకారం చూస్తే ఎవరు ముందు డబ్బులిస్తే ఆ వస్తువు వాళ్లదే అవుతుంది. ఒకవేళ నువ్వు నియమం భంగం చేస్తానంటే చెయ్యి మరి. కానీ నేను ఈ ప్రాంతానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిని. నీ దుకాణాన్ని నేను మూయించేయగలను. నా ముందెవరైనా నియమాల్ని ఉల్లంఘిస్తే నేను అస్సలు చూస్తూ ఊరుకోను. గౌరీ, మీరిద్దరూ ఇంతో మాట్లాడండి. మీరు కలిసి నిర్ణయించుకోండి. నేను ఇంత ఎక్కువ వాదన చేయలేను. నువ్వు తప్పుడు మనిషివి కాబట్టి వాదన కూడా చేయలేవు. మీరేం మాట్లాడరేంటి? తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే. పోనీలే గౌరీ, ఒక పంచే, నువ్వు వేరే ఇంకేదైనా మిఠాయి తీసుకో. చిన్న విషయానికి ఇంత పెద్ద గొడవ ఎందుకు చేస్తున్నావు? విషయం తప్పు ఒప్పులదండి. మీరు అసలు ఏం మాట్లాడరేంటి? తప్పప్పుల గురించి నాకు నేర్పించద్దు. నేను రోజంతా ఇక్కడే పనిచేస్తాను. చట్టం గురించి మీకంటే 1000 రెట్లు నాకు ఎక్కువ తెలుసు. బాబు, మనం వేరే ఇంకేదైనా మిఠాయి తీసుకుందాంలే. లేదు నాన్న, నేను న్యాయంగానే అంటున్నాను. అందుకే ఈ కుడుముల్నే తీసుకెళ్తానంటున్నాను. పదండి నాన్న. పదబాబు. నాన్న రండి.
ఎంత అహంకారపు మనిషి, ఎలా వాదిస్తున్నాడు చూడు. తన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నాడు. మీకు ఇతరుల తప్పులైతే కనిపిస్తాయి, కానీ మీ లోపలుండే తప్పులు మాత్రం కనిపించవు. ఇదే నేను మీకు చెప్పాలనుకుంటుంది. అతను అన్నన్ని మాటలు అనేసి వెళ్ళాడు, మీరు అసలు నోరెందుకు మెదపలేదు? గౌరీ, తక్కువగా మాట్లాడడం ఇంకా శాంతంగా ఉండటం ఇది మనలోని లోపం కాదు. అయినా నువ్వు ఇప్పుడు నాతో ఎందుకు వాదనాడుతున్నావు? తొందరగా ఏదైనా వేరే మిఠాయి తీసుకో. సాయిని కలవడానికి వేళ అయింది. మీకు చెప్పడం కూడా శుద్ధ దండగా. ఇక సాయే సరైన మార్గం చూపించాలి. సాయి, సాయి. అరే ఆగమ్మా, ముందు నువ్వెలా వస్తావు? వరుసలో రండి, మేమంతా వరుసలోనే ఉన్నాం. చూడండి, మీరు శాంతంగా ఉండండి. సాయి చెప్తారులేండి. మీరు మౌనంగా ఉండండి. అసలు మీరేం సేవకులు? ఎవరు వరుసలో వస్తున్నారో ఎవరు రావట్లేదో చూసుకోవటం మీ బాధ్యత కాదా? దిగంబరం, ఇక్కడ సాయి సన్నిధిలో ఏం చేస్తున్నావు నువ్వు? సాయిబాబా, నేను ఈ ప్రాంతానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిని. ఏది తప్పో ఏది ఒప్పో అది నాకు బాగా తెలుసు. మీరిలా మధ్యలో వచ్చి తప్పు చేశారు. నువ్వు చెప్పిన విషయం సమంజసమే. తప్పు జరిగింది. సరే అమ్మా, మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? సాయి, ఈయన చెప్పింది సబబే, కానీ మా అబ్బాయికి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది సాయి. నేను పక్కూరు నుంచి వచ్చాను. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి సాయి, ఎందుకంటే మా అబ్బాయి దగ్గర ఎవరూ లేరు. తొందరగా వెళ్ళాలన్న హడావిడిలో నేను వీళ్ళని గమనించలేదు. చూసావా దిగంబర్, నీ దృష్టిలో నియమాలు ఎక్కువ, కాని ఒక తల్లికి మాత్రం తన బిడ్డ క్షేమం కన్నా ఇంకా ఏది ఎక్కువ కాదు దిగంబర్. మరి ఏది ఒప్పు? నీ అభిప్రాయం ఏంటి సంతోష్? నాదా? సాయి, నాదైతే సాయి, నేను మధ్యలో నేనే మాట్లాడాలి. సాయి, మనకితనే సలహా ఇస్తాడు. ఇప్పుడు ఈమె కొడుకు ఆరోగ్యం బాగోలేదని దానివల్ల సత్యమైతే మారిపోదుగా సాయి. ఇక్కడ అందరికీ తొందరగానే ఉంది. నేను కూడా వరుస తప్పి వచ్చేవాడిని. మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు. కానీ నియమాల్ని ఉల్లంఘించడం సరైన పద్ధతి కాదుగా. నువ్వు చెప్పింది నిజమే. నియమాలు చట్టాలు అమలు చేసి తీరాలి, కానీ దాంతోపాటు సమతుల్యత కూడా అవసరం. ఈ విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎక్కడ నియమాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందో, ఎక్కడ మానవత్వానికో. అసలు మానవత్వానికి మించిన ధర్మం వేరేది లేదు. ఇదే ద్వారకామాయి నియమం. ఇక్కడికి అందరూ వరుసలోనే వస్తారు, ఎప్పుడైనా ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే తప్ప. లక్ష్మి, చూడమ్మా, ఈ విభూదిని నీళ్లల్లో కలిపి మీ అబ్బాయికి తాగించు. జ్వరం తగ్గిపోతుంది. తీసుకోమ్మా. ధన్యవాదాలు సాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి, ప్రతి సమస్యని అర్థం చేసుకుని సమతుల్యతతో ప్రతిస్పందించటం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. ఇక ఈ విషయం నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఆవిడ నిస్సహాయత కనిపించలేదా? అక్కడికి మీ నాన్నగారి ఆరోగ్యం ముందటి కన్నా మెరుగ్గా ఉంది. ఈయనకిప్పుడు ఏమీ ప్రమాదం కూడా లేదు. కానీ ఆవిడ కొడుకు ఈ రోజు కూడా, ఈ క్షణం కూడా బాధలోనే ఉన్నాడు. అయినా నువ్వు తన మీద సానుభూతి చూపించలేదు. ఇది మానవత్వం కాదు దిగంబర్. ఇక ద్వారకామాయి నియమాల ప్రకారం ఎవరైతే మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వరో వాళ్ళు తప్పు చేసినట్టే.
శాంత స్వభావంతో వినటానికి బదులు కోపం తెచ్చుకోవటం, బెదిరించటం ఇవి నీ తప్పులు. సాయి చూడగానే గ్రహించేశారు దిగంబర్ లోపాన్ని. కానీ ఈ విషయం దిగంబర్ అర్థం చేసుకుంటాడా మరి? ఇంకా నువ్వు కూడా సంతోష్. నియమాలని పాటించటం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీయటం, దీంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు. సాయి, ఎక్కువ మాట్లాడడం, అడ్డుపట్టడం, వాదించటం ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండవు సాయి. నాకు శాంతి కావాలి. గొడవలు పట్టం, తగువులు పట్టం, ఘర్షణలు ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. సాయి, ఇక మీరందరూ ఈ విషయాన్ని వదిలేయండి. వెంటనే మా నాన్నకి వైద్యం చేయండి సాయి. ఎందుకంటే ఆయనకు నమ్మకం ఆయన అనారోగ్యానికి మందు మీ దగ్గరే ఉందని. నీలకంఠం గారికి తప్పకుండా నయమవుతుంది, కానీ దానికి కొంత సమయం పడుతుంది. నీలకంఠం గారు, నేను సంతోషిస్తాను. ఒకవేళ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటే షిరిడీలో దీక్షిత్ నిలయంలో మీరు చికిత్స చేయించుకునే తిరిగి వెడుదురుగానే. లేదు లేదు, మేము ఇక్కడ ఉండటం కుదరదు. ఎందుకు బాబు? సాయి, మేము తప్పకుండా ఉంటాం. అలాగే సంతోష్, నేను కోరుకుంటున్నాను కొన్ని రోజులు నువ్వు గౌరీని ఇంకా పాప కమలని తీసుకొని మహల్సాపతి ఇంట్లో కాకుండా దీక్షిత్ నిలయంలో ఉండు. సాయితో చెప్పు, నాకు వాళ్ళతో కలిసి ఉండడం ఇష్టం లేదని. నేనేం చెప్పను. ఒకవేళ మీ మనసులో ఏమైనా ఉంటే మీరే స్వయంగా చెప్పుకోండి. గౌరీ, నువ్వేగా నన్ను తీసుకొచ్చింది, నువ్వే చెప్పు. సాయి, మా ఇల్లుండగా మేము దీక్షిత్ వాడలో ఎందుకుండాలి? అది కూడా ఈయనతో పాటు. ఈయనకి తన లోకం తప్ప అంతా తప్పగానే కనిపిస్తుంది. ఎందుకంటే నేను నియమాలని ఆచరిస్తాను. నియమాలని భంగపరిచి పొగరు చూపించను, సిగ్గు సరం లేకుండా. గౌరీ, దిగంబర్, మీకు నా మాటలు కొంచెం వింతగా అనిపించొచ్చు. నేను కేవలం ఇంతే చెప్తాను. ఏ ఉద్దేశంతో మీరిద్దరూ ఇక్కడికొచ్చారో అది తప్పకుండా నెరవేరుతుంది. కానీ అందుకోసం మీరంతా దీక్షిత్ నిలయంలో ఉండటం అనివార్యం. ఆ పైన అల్లా మాలిక్. ఇప్పుడు నాకు గుడికెళ్లే సమయం అయింది. చూడండి అల్లుడు గారు, ఒకవేళ సాయి చెప్పారంటే తప్పకుండా దాని వెనకేదో కారణం ఉండే ఉంటుంది. మీరు దీక్షిత్ నిలయంలో బస చేయాల్సి ఉంటుంది. బాబు, సాయి పైన నమ్మకం ఉంచి మనం ఇక్కడ దాకా వచ్చాం. ఆయన ఎలా చెప్పారో అలాగే చేద్దాం మనం. పదండి, నేను మిమ్మల్ని దీక్షిత్ నిలయం వరకు వదిలేసి వస్తాను. అక్క అక్క అక్క, వెళ్ళొద్దక్క. నువ్వు ఈ రోజే కదా వచ్చావు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నావు? బాబు మార్తాండ్, సాయి చెప్పారు, అయినా మీ అక్క దీక్షిత్ నిలయం వరకేగా వెళ్తుంది. వద్దు నాన్న, అక్క ఎక్కడికి వెళ్ళదు. ఏది ఈ మూట నాకు ఇవ్వు. ఇవ్వక్క, వదులు. మార్తాండ్, చాలు. పార్వతి, లోపలికి తీసుకెళ్ళి. మనం ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉంది. నేను అనుకోవటం సాయి మనల్ని ఇబ్బంది పెట్టడానికే ఇక్కడ ఉండమన్నారేమో. బాబు, నీకు సాయి గురించి తెలిస్తే ఇలా అనేవాడివి కాదు. సాయి ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టరు దిగంబర్. అయినా ఇప్పుడు ఏమవుతుంది? కొన్ని రోజులు మనం ఇక్కడ ఉండి వెళ్దాం. ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం? నేను మిమ్మల్ని మంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను. గొప్ప గొప్ప డాక్టర్స్ తో వైద్యం చేయిస్తాను. ఎంత ఖర్చైనా సరే భరిస్తాను. మీరు చాలా తొందరగా కోలుకుంటారు నాన్న. బాబు, నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, నాకు చికిత్స సాయి దగ్గర మాత్రమే ఉంది. ఇదేం తలొప్పు ఏంటో. అయినా నాన్న, నేను నా ఆఫీస్ పని కూడా చెయ్యాలి కదా. ఇక్కడ దీక్షిత్ వాడాలో పడుంటే నా పని ఎవరు చేస్తారు? అదేంటి, మీరు మామయ్య గారి ఆరోగ్యం కోసం సెలవు పెట్టారుగా? అంటే దీని అర్థం నాకు అబద్ధం చెప్పావా? నేను మీకేం అబద్ధం చెప్పలేదు, కేవలం నిజం చెప్పలేదు అంతే. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి వచ్చేస్తారని. నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. కొన్ని రోజులు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండరు.